బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నేత గండి రఘురామయ్యకు ఆత్మీయ సన్మానం. బుచ్చిరెడ్డిపాలెం మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండల అధ్యక్షుడు సిద్ధన మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన పెద్దలు భాజపా సీనియర్ నాయకులు గండి రఘురామయ్య గారికి ఆత్మీయ సన్మానం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రఘురామయ్య గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ గా పెనుబల్లి పంచాయతీలోని పెనుబల్లి సాలమానపురం గ్రామాలలో మాలాంటి ఎంతోమందిని ఆర్ఎస్ఎస్ శాఖకు తీసుకువెళ్లి మా జీవితాలలో క్రమశిక్షణతో కూడిన జాతీయ భావజాలాన్ని రేకెత్తించి అనేక స్వచ్ఛంద కార్యక్రమాల్లో మేము ఈరోజు భాగస్వామ్యమయ్యేందుకు ఆయన మార్గదర్శి అని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో నీతి నిజాయితీతో కూడిన సిద్ధాంతపరమైన రాజకీయాలకు పెద్దపీట వేసి పెనుబల్లి సర్పంచ్గా ఉన్న సమయంలో సొంత ఆస్తులను సైతం త్యజించి గ్రామ అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి. అదేవిధంగా జిల్లాలో బీజేపీ 2 ఎంపీటీసీలను గెలుచుకుంటే వాటిలో ఒకటి మా పెనుబల్లి పంచాయతీ నుండి గెలిపించడం జరిగిందని, ఆ గెలుపుకు రఘురామయ్య గారి సుదీర్ఘ రాజకీయ అనుభవం మరియు వారి మంచితనం, వారిపై మా పంచాయతీ ప్రజలకు ఉన్న ఆత్మీయతతో మాత్రమే సాధ్యమైనదని, మా ఎంపీటీసీని విజయపదంలో నిలిపిందని, ఇటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు బాధ్యత రావడం, వారికి సన్మానం చేసే అవకాశం కలగడం ఎంతో సంతోషకరమైన విషయం అని అన్నారు. అనంతరం బీజేపీ ఓబీసీ మోర్చా తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ గంజం పెంచల ప్రసాద్ మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, పెనుబల్లి మాజీ సర్పంచ్, 4 దశాబ్దాలకు పైబడి పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం అనేక పోరాటాలు చేసి ఆ పోరాటాలలో తన తండ్రిని సైతం కోల్పోయిన, కృంగిపోక నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎంతోమంది పార్టీ నాయకులకు మార్గదర్శి. అదేవిధంగా 5 సార్లు మండల పార్టీ అధ్యక్షులుగా, 1 పర్యాయం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలు అందించి అజాతశత్రువుగా, మృదు స్వభావిగా పేరుగాంచిన పెనుబల్లి మాజీ సర్పంచ్ శ్రీ గండీరా మేము అందరూ ఉండకూడదు. నా ఫోటో నా ప్రెస్ ఫోటో పంపుతాను, వేసుకున్నాడు. ఇది కూడా ఓ పెద్దగా రావు నువ్వు విన్నా చూడే మా సర్పంచ్ వస్తాడు. నాయకులు చలి పెంచలే గారు మాట ఇదేమి బహిరంగ సభ దాని మాట. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన గండి రఘురామయ్య గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారికి భారతీయ జనతా పార్టీ బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండల శాఖ తరఫున ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో అటు అర్బన్ కావచ్చు, ఇటు రూరల్లో కావచ్చు, గండి రఘురామయ్య గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరని చెప్పడం అతిశయోక్తి. ఎందుకంటే ముఖ్యంగా 4 దశాబ్దాల పాటు ఈ మండల రాజకీయాల్లో సుదీర్ఘంగా పనిచేసేటువంటి అనుభవం, దాంతోపాటు కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ 4 దశాబ్దాల కాలంలో ఎన్నో పోరాటాలు చేసి కార్యకర్తల తరఫున ఎన్నో అద్భుతాలని సాధించినటువంటి అంశాన్ని కూడా మనందరూ గుర్తు చేసుకోవాలా. ఈరోజు వారు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులుగా 5 పర్యాయాలు, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా 1 పర్యాయం, కిసాన్ మోర్చా
జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఒక పర్యాయం పనిచేయడం జరిగింది. వాస్తవంగా ఇప్పటికి ఒక 15-20 సంవత్సరాల క్రితమే వారు రాష్ట్రానికి పోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ఎప్పటికప్పుడు పార్టీ ఎక్కడైనా కొంత అనుకూలమైన పరిస్థితులు లేకుండా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్న తరుణంలో మీరు మళ్ళీ తిరిగి మండలానికి రావాలా, మీరు అధ్యక్షులుగా బాధ్యతలు చేయాలా అని చెప్పి మన భారతీయ జనతా పార్టీకి తల్లైనటువంటి ఆర్ఎస్ఎస్ పెద్దలు ఎప్పుడని చెప్పినప్పుడు ఎవరైనా సరే రాజకీయాల్లో ముందుకు పోవాలా అని ఆలోచిస్తారు. ఈరోజు రేపు రాజకీయాల్లోకి పార్టీలోకి వచ్చిన 2-3 నెలల్లోనే మేము మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయికి పోవాలని అందరూ ఆకాంక్షించే ఈ పరిస్థితుల్లో 40 సంవత్సరాల పాటు పనిచేసి ఎప్పుడు పార్టీ ఎక్కడ అవసరమైతే రాష్ట్రానికి పోవాల్సిన వ్యక్తివి నువ్వు తిరిగి మళ్ళీ మండలానికి వచ్చి మండల అధ్యక్షుడు పనిచేయమన్నప్పుడు కూడా నేను మండలంలో ఇప్పుడు 4 ఎస్ఆర్లు చేశానా, మళ్ళీ నేను తిరిగి వచ్చి ఎక్కడ చేశాననే మాట అనకుండా నాకు బాధ్యత కాదు ముఖ్యం, పార్టీ శ్రేయస్సు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే నాకు ముఖ్యం అని చెప్పి పదవులను ఎప్పుడు కోరుకోని వ్యక్తి. ఈరోజు భారతీయ జనతా పార్టీలో అనేక పోరాటాలు చేసిన తరుణంలో వారి తండ్రి గారిని కూడా పోగొట్టుకున్నప్పుడు కూడా కుంగిపోకుండా స్వతహాగా ఒక ఇంట్లో ఏదైనా చిన్న విషాదం జరిగితేనే ఒక 2-3 నెలలు మనం బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. వారి కన్న తండ్రిని కళ్ళ ముందే సిపిఎం వాళ్ళు దారుణంగా వారిని హతమార్చిన సందర్భంలో కూడా ఎక్కడ కృంగిపోకుండా పార్టీ కార్యకర్తలకు భరోసా ఇస్తూ, కార్యకర్తలకు స్ఫూర్తినిస్తూ ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని వారు కొనసాగించడం జరిగింది. అదేవిధంగా పెనుబలి మాజీ సర్పంచ్గా లాస్ట్ జరిగినటువంటి 2021 సంవత్సరంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి దీటుగా ఈ మండల చరిత్రలో భారతీయ జనతా పార్టీ ఈ మండల చరిత్రలో ఎప్పుడు పెట్టనట్టుగా సుమారు 9 పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులను పెట్టి ప్రతి పంచాయతీలు కూడా 4-5 వార్డు మెంబర్లుగా పెట్టి ఆ రోజున్న పరిస్థితుల్లో వారి రాజకీయ అనుభవంతో చాకచక్యంగా 2-3 పంచాయతీల్లో భారతీయ జనతా పార్టీకి వార్డు మెంబర్లని ఇనానమస్ తీసుకురావడంలో కూడా వారి రాజకీయ చతురత మనం గమనించవచ్చు. కాబట్టి ఇటువంటి వ్యక్తికి ఈరోజు ఈ బాధ్యత అనేది చాలా చిన్న విషయం. ఎప్పుడో 10-15 నెలల క్రితమే రాష్ట్రంలో బాధ్యత నిర్వహించాల్సిన వాళ్ళు ఈరోజు రాష్ట్రానికి వెళ్ళి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకం అవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ మండలంలో నుంచి రాష్ట్రంలో బాధ్యతలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, జిల్లాలో బాధ్యతలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఆయన చెయ్యి బట్టి నడిపించి పార్టీలోకి తీసుకొని వచ్చి పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒడిదుడుకులో కూడా ఆయన వెంటుండి నడిపించి మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ముందుకు నడిపించినటువంటి పరిస్థితి మేమందరం కూడా ఇప్పటికి మర్చిపోలేము. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి ఆదర్శవంతమైనటువంటి వాళ్ళని, ఎందుకంటే ఈరోజు ఈ పార్టీలో ఉంటే రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, కానీ ఇటువంటి పరిస్థితుల్లో 40 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఉండి కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి ఇటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు ఈ బాధ్యత రావడం చాలా సంతోషంగా ఉంది. పార్టీలో కార్యకర్తలు, కొత్తగా వచ్చే యువత కావచ్చు, అందరూ కూడా ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి మేము కోరుకుంటూ ఈరోజు వారికి బాధ్యత ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రొంగల్ గోపి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రాష్ట్ర జిల్లా పార్టీ పెద్దలకు, అదేవిధంగా సంఘ పెద్దలకు ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వక నమస్కారం, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మా బుచ్చిడిపాలెం మండల అధ్యక్షుడు సిద్ధన మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి తిరుపతి ఇన్ఛార్జి, జోనల్ ఇన్ఛార్జి పంచల ప్రసాద్ గారికి, ఇంకా కొంతమందికి నా అభిమానులకి, సంఘ పరివారికి అందరూ కూడా ఇదంతా ఈ మాలలు ఇవన్నీ కూడా వాళ్ళకే, నాకేం లేవు దీంట్లో, ఇవన్నీ కూడా వాళ్ళకే దక్కాలని నేను ఆశిస్తున్నాను. ఇంతటి ఈ గొప్ప కార్యక్రమాన్ని చేయడం కార్యకర్తలందరికీ ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి బీజేపీ సీనియర్ నాయకులకి, కూటమి నాయకులకి, మా పెనుబల్ సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ అయినటువంటి కూడా పెంచలయ్య గారికి, ఓబీసీ రాష్ట్ర తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి గంజం పెంచల ప్రసాద్ గారికి, ఇంకా మా నాయకులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇది రఘురామన్న గారికి మనం ఎంత చేసినా కానీ తక్కువే. పార్టీ పరంగా కాదు, ఇదే పరంగా అయినా కానీ పార్టీకి చేసినటువంటి సేవలు మనం ఎవరు మర్చిపోలేనటువంటి. మా పంచాయతీలో రాష్ట్రంలో 2 ఎంపీటీసీలు గెలిస్తే మా ఎంపీటీసీ గెలవడానికి ముఖ్య కారణమైనటువంటి రఘురామన్న ఆదేశాల మేరకు మేమంతా కష్టపడి
మా ఎంపీటీసీని గెలిపించుకోవడం మేమంతా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మా ఎంపీటీసీ గెలవడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి రఘురామన్న గారికి కృతజ్ఞతలు చెప్తూ సభకి జనతా పార్టీ సీనియర్ నాయకులు రఘురామన్నకి పదవి వేయడం మాకందరికీ సంతోషంగా ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ బుచ్చిరెడ్డిపాలెం రూరల్ మండల అధ్యక్షులు సిద్ధన మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన గండి రఘురామయ్య గారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ కావచ్చు, రూరల్ మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా వారికి ఈ బాధ్యత రావడం పట్ల చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారికి చేసిన ఈ సన్మానం యావత్ పార్టీకి చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పార్టీని కన్నతల్లిలాగా భావించి ఎక్కడా కూడా వారి 40 సంవత్సరాల జీవితంలో ఒక చిన్న అవినీతి మచ్చ కూడా లేకుండా పనిచేసినటువంటి నిజాయితీ గల వ్యక్తిత్వం. అదేవిధంగా వారు మున్సిపల్ సర్పంచ్గా పనిచేసిన టైంలో ఎవరైనా సరే ఈరోజు రేపు రాజకీయాల్లోకి వస్తే ఇది ఒక రాజకీయాన్ని ఒక వ్యాపారంగా మార్చుకొని ఒక 10 లక్షలు ఖర్చు పెడితే 10 లక్షలు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు సర్పంచ్గా పనిచేసిన టైంలో ఆనాడు ఉన్న పరిస్థితుల్లో నిధులు రాకపోయినప్పుడు కూడా వారి సొంత భూమిని సైతం 2 ఎకరాలు అమ్మి ఆ ఊరి అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపట్టినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి గండి రఘురామన్న. ఈరోజు వారికి సన్మానం చేయడం అనేది నిజంగా మేము అందరం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ మండలంలో వారి ఆశీస్సులతో, వారి అనుభవాలతో ఈ మండల పార్టీ అధ్యక్షుడు సిద్ధన మనోహర్ రెడ్డి ఎప్పుడు ముందుకు పోతాడని, ముఖ్యంగా ఈ మండలంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులకి, కార్యకర్తలకి మార్గదర్శిగా స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి వారికి ఈ బాధ్యత రావడం పట్ల మాకందరికీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ బాధ్యత రావడంలో ఏదైతే చొరవ చూపినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రొంగల గోపి శ్రీనివాస్ గారికి, కోస్తా జోనల్ ఇన్ఛార్జ్ తులిమిల్లి రామకృష్ణ యాదవ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర జిల్లా నాయకులకు, పెద్దలకు, అదేవిధంగా మా అందరికి కూడా ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 2 కళ్ళుగా మేము పార్టీకి భావించేటువంటి పెద్దలు శ్రీ పి రాఘవరెడ్డి గారు, అదేవిధంగా జీవి కృష్ణారెడ్డి గారు, వారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా మీద ఉండాలని మేము కోరుకుంటూ, రఘురామన్నకి వారిద్దరూ కూడా వారి సహాయ సహకారాలు అందించి ఇన్ని సంవత్సరాల పాటు వారి ప్రయాణం కొనసాగడంలో వాళ్ళ సహాయ సహకారాలు మరొకసారి గుర్తు చేసుకుంటూ, రాబోయే రోజుల్లో సిద్ధన మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అందరం కూడా కలిసి కష్టపడి పార్టీ కోసం పనిచేసి క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధి కొరకు మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.